ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి, ఫిట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేయబోతున్నామండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఈ సమస్య ఎక్కువ మందికి లేకుండా ఉండేది. ఇప్పుడు మన ఆహార నియమాలు, జీవనశైలి వల్ల చాలా మందిలో చూస్తూ ఉన్నాం. ఇది ఏంటి అంటే థైరాయిడ్ సమస్య. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్య. థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎక్కువగా వెయిట్ పెరిగిపోవడం చూస్తూ ఉంటాం. చాలా వరకు నీరసంగా ఉండడం చూస్తూ ఉంటాం. విపరీతమైన జుట్టు రాలిపోవడం, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సంతానలేమి అని చెప్పి మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము అంటే థైరాయిడ్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంది అని చెప్తూ ఉంటారు. థైరాయిడ్ తగ్గించాలి, తర్వాత మన ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి అని చెప్తూ ఉంటారు. ఇన్ని ప్రాబ్లమ్స్కి ఈ థైరాయిడ్ అనేది రూట్ కాజ్ అవుతుంది. ఈ థైరాయిడ్ సమస్య నుంచి బయటపడాలి అంటే మొదటగా మన ఆలోచన మారాలి. స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. లేట్ నైట్లు లేవడం, లేట్ నైట్లు తినడము, సరిగా నిద్రపోకపోవడము, ఎక్కువగా మనం స్క్రీన్స్కి అలవాటు అయిపోవడం, వీటన్నిటి వల్లనే ఈ థైరాయిడ్ సమస్య బాగా పెరిగింది. హెరిడిటరీ అనేది ఒక రీజన్. హెరిడిటరీ లేని వాళ్ళకు కూడా పేరెంట్స్కి కానీ, 4 పేరెంట్స్ కానీ ఎవరికి లేని వాళ్ళకు కూడా ఈ థైరాయిడ్ సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది. చిన్న పిల్లల్లో కూడా ఎక్కువైపోయి ఊబకాయం, విపరీతమైన వెయిట్ పెరిగిపోవడం అనేది చూస్తున్నాం. ఈ థైరాయిడ్ సమస్య నుంచి బయటకు పడాలి అంటే మనము ఖచ్చితంగా ముందు మన ఫుడ్ హ్యాబిట్స్ని, లైఫ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి. ఎర్లీగా తినడము, ఎర్లీగా పడుకోవడము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎర్లీగా పడుకున్నప్పుడు శరీరానికి కావలసినంత విశ్రాంతి దొరికి మనము ఎప్పుడైతే ఈ ఎర్లీగా పడుకోవడం అనేది చేస్తామో కార్టిసోల్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. రిలాక్స్ అవుతుంది, మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. దీంతో శరీరంలో జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా, అవయవాలకి జరగవలసిన, కండర వ్యవస్థకి జరగవలసిన అన్ని కార్యక్రమాలు చక్కగా రిలాక్సింగ్గా జరుగుతూ ఉంటాయి. రిపేర్ సిస్టమ్ అనేది శరీరంలో చాలా బాగా జరుగుతుంది. అలా కాకుండా మనం లేటుగా తినడం, లేటుగా పడుకోవడం వల్ల మన శరీర అవయవాలన్నీ కూడా డైజెషన్ మీదనే పని తీసుకొస్తూ ఉంటాయి. రిపేర్ సిస్టమ్ అనేది సరిగా జరగకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు అనేది వస్తుంది. సో మొదట స్టెప్ మనం తీసుకోవాల్సింది ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎర్లీగా తినడం, ఎర్లీగా పడుకోవడం. నెక్స్ట్ ఎర్లీగా లేవడం, ఎర్లీగా లేచి యోగ సాధన అలవాటు చేసుకోవడం. ఒకప్పుడు స్కూల్స్లో పీటీ ఉండేదండి. పిల్లలు బాగా ఆడుకునేవాళ్ళు, చాలా చక్కగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. నెక్ స్ట్రెచ్చింగ్కి సంబంధించిన ఎన్నో ఆటలు ఆడేవాళ్ళు. కబడ్డీ, ఖోఖో ఇవన్నీ కూడా వాళ్ళు బాడీ మొత్తం స్ట్రెచ్ అయ్యేలాగా ఆడేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ అవ్వడం వల్ల క్రీడలు అనేది తగ్గిపోయింది. ఆటలు తగ్గిపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? మన శరీరానికి కావాల్సినంత స్ట్రెచ్చింగ్స్ ఇవ్వాలంటే యోగ సాధన ప్రతిరోజు ఉదయాన్నే మినిమం ఒక అరగంట, కుదిరితే గంటన్నర చేసామంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎలా అంటే యోగ సాధన చేయాలి. మన థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేసుకునే సింపుల్ ప్రాక్టీసెస్ని ఇప్పుడు చూపిస్తాను కొన్ని. అవి మీరు ఎక్కడ ఉన్నా సరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత తీసుకుంటున్న ఆహారంలో ఆయిల్స్, విపరీతమైన ఆయిల్స్ వాడుతున్నారు. ఆయిల్ తక్కువగా ఉన్న ఫుడ్లు తీసుకోవడం, ఉప్పు కారాలు మరి విపరీతంగా లేకుండా చూసుకోవడం, సాఫ్ట్ ఫుడ్. మనం తీసుకుంటున్న ఆహారమే మన మనస్సులాగా తయారవుతుంది. మనం ఎలాంటి ఆహారం తింటారో అలాంటి మాటలు వస్తాయి. మీరు తీసుకునే ఆహారం సాత్వికంగా ఉందనుకోండి, మనసు కూడా చాలా సాత్వికంగా ఉంటుంది. సో చాలా రిలాక్సింగ్గా సాఫ్ట్ ఫుడ్కి అలవాటు చేయండి మనస్సుని. శరీరం మన కంట్రోల్లో ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆహారము, ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నాం. యోగ సాధనలో ఎలాంటి సింపుల్ స్ట్రెచ్చింగ్స్ చేయాలో ఇప్పుడు తెలుసుకుని, తర్వాత ఈ థైరాయిడ్ సమస్య నుంచి బయటపడడానికి ఎలాంటి ముద్ర వేయాలో కూడా తెలుసుకుందాం. చూడండి, చాలా రిలాక్సింగ్గా కంఫర్టబుల్గా కూర్చొని నెక్ని పైకి లిఫ్ట్ చేసి కొద్దిసేపు అక్కడ 10 సెకండ్లు ఆగాలి. తర్వాత స్లోగా డౌన్ చేసుకుని చిన్కి టచ్ చేసి ఒక 10 సెకండ్లు ఆపండి. మళ్ళీ ఒక 10 సెకండ్లు పైకి ఆపండి. చక్కగా స్ట్రెచ్ చేయాలి, ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయాలి. తర్వాత డౌన్,
ఇన్హేల్, సెంటర్. సైడ్కి తిప్పండి, తిప్పి 10 సెకండ్స్ ఆపండి. రిలీజ్. లెఫ్ట్ 10 సెకండ్స్ ఆపండి. రిలీజ్. ఇంతే. ఈ మూమెంట్స్ని చాలాసార్లు ప్రాక్టీస్ చేశారు అంటే పొద్దున సాయంత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే మనకు థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా చక్కగా యాక్టివేట్ అవుతుంది. వీటితో పాటు ఊష్ట్రాసన, మత్స్యాసన, సర్వాంగాసన ఇవన్నీ కూడా రెగ్యులర్ చేసే యోగ సాధనలో ఇంక్లూడ్ చేసుకొని చేస్తూ ఉంటే మనకు థైరాయిడ్ గ్లాండ్ బాగా చక్కగా హార్మోన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం నుంచి బయటపడడం జరుగుతుంది. మనకు థైరాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంటే ఊబకాయం కావచ్చు, జుట్టు రాలిపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. దీంతో పాటుగా మనం ముద్ర, ఎలాంటి ముద్ర ప్రాక్టీస్ చేయాలి? శంఖ ముద్ర. చూడండి, శంఖం లాంటి కంఠం ఉన్న వాళ్ళు అని అంటూ ఉంటారు. అంటే మన థైరాయిడ్ గ్లాండ్కి శంఖానికి అంత అవినాభావ సంబంధం ఉంది. శంఖ ముద్ర, ముద్రలలో శంఖ ముద్ర మనకు థైరాయిడ్కి చాలా మంచి ముద్ర. ఎలా చేయాలి అంటే చూడండి, లెఫ్ట్ పామ్లో ఇలా రైట్ థంబ్ని ఉంచుకోవాలి. ఈ రైట్ థంబ్ని క్లోజ్ చేస్తాం. ఈ రైట్ 4 ఫింగర్స్ని లెఫ్ట్ థంబ్కి టచ్ చేస్తాం. ఇలాగా చేతుల్లోకి చూసుకుంటే శంఖం లాంటి ఆకారం వస్తుంది. ఈ శంఖ ముద్రని హృదయ స్థానంలో కానీ లేదా ఇలా ఒడిలో కానీ ఉంచుకొని రిలాక్సింగ్గా ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ మనస్సుని, శ్వాసని గమనిస్తూ ధ్యాన స్థితిలో కనుక ఉండగలిగాము అంటే మనకు చాలా మంచి ఫలితాలు అనేది చూడవచ్చు. ఇలా ఈ శంఖముద్రని లెఫ్ట్ హ్యాండ్తోనే ప్రాక్టీస్ చేస్తాం, తర్వాత రైట్ హ్యాండ్తో కూడా ప్రాక్టీస్ చేస్తాం. చక్కగా లెఫ్ట్, రైట్ 15 మినిట్స్ నుంచి ఒక 20 మినిట్స్ ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే ముద్ర ఎప్పుడూ కూడా మన చేతి వేళ్ల నుంచి మొదలవుతున్న నరాలని రక్త ప్రసరణ బాగా జరిపించి ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లంకి సంబంధించిన గ్లాండ్స్ని యాక్టివేట్ చేయగలిగే ఎనర్జీస్ గ్లాస్చర్స్ అంటారు ఈ ముద్రస్ని. రెగ్యులర్గా చేసే ముద్ర ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఆసన చేసామనుకోండి, ఆసన చేసిన వెంటనే మనకు స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. ముద్ర అలా కాదు. రెగ్యులర్గా మినిమము 45 డేస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే ముద్ర యొక్క ఫలితం అనేది తెలుస్తుంది. ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ శంఖ ముద్రని 45 డేస్ మినిమం వదలకుండా ప్రతిరోజు సాధన చేసి చూడండి. చాలా చాలా మంచి రిజల్ట్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. స్నానం చేసిన తర్వాత కస్తూరి పసుపు అని దొరుకుతుంది. ఈ పసుపుని ఇక్కడ నెక్ భాగంని బాగా పైకి స్ట్రెచ్ చేసి క్లాక్ వైజ్ ఒక 3 టైమ్స్, చక్కగా యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ మసాజ్ చేసుకుంటూ ఉన్నారంటే థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వడానికి కూడా ఈ కస్తూరి పసుపు, ఈ సాధన అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. యోగ సాధన ప్రతిరోజు మనం చేసే ఈ మత్స్యాసన కావచ్చు, ఊష్ట్రాసన కావచ్చు, సర్వాంగాసన ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇలా లైఫ్ని ఆరోగ్యకరంగా మార్చుకుంటూ సాధనని మొదలు పెట్టుకుంటూ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మందులు కాదు కావాల్సింది, యోగ సాధన, మంచి ఆహారము, మంచి నిద్ర, స్ట్రెస్ లేకుండా ఉండడం, ఇలాంటివి చూసుకుంటూ ఉన్నామంటే మనం తొందరగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతాం. ఒక్క థైరాయిడ్ సమస్య నుంచి బయటపడ్డారు అంటే మీకు అనేక రకాల సమస్యలు చాలా తొందరగా దూరం అవుతాయి. ఈ ఊబకాయ, అసలు మీరు థైరాయిడ్ లెవెల్స్ ఇప్పుడు నేను చెప్పిన ముద్రని వేస్తూ ఉండండి. థైరాయిడ్ వల్ల వెయిట్ పెరిగిన వాళ్ళు ఎంత తొందరగా రిలాక్సింగ్గా తగ్గుతూ వస్తారో చూడండి. మినిమం మంత్కి 1 to 2 కేజెస్ ఈజీగా బరువు తగ్గడం అనేది చూస్తారు. జుట్టు రాలే సమస్య బాగా తగ్గుతుంది. విపరీతమైన వీక్గా అనిపిస్తుంటారు, ఎప్పుడు నీరసంగా యాక్టివ్ లేకుండా ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ శంఖ ముద్ర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు సాధన చేసి చూడండి, మంచి ఫలితాలను పొందుతారు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.